ఈ గోరింటాక్ని ఎలా తయారు చేశాను చెప్పానంటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఇది 2 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది, చాలా బాగా పండుతుంది. ముందుగా అయితే స్టవ్ మీద చిన్న గిన్నెను పెట్టుకొని ఇందులో చింతపండు వేసుకోవాలి. అవునండి, చింతపండు అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా టీ పౌడర్ని వేసుకొని ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకొని బాగా మరిగించాలి. బాగా మరిగేటప్పుడు చింతపండులో ఉన్న ఆ గుజ్జంతా కూడా మనకి వాటర్లోకి వచ్చేస్తుంది. ఇట్లాగా పక్కన పెట్టేసేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇట్లాగా స్ట్రైనర్ని పెట్టేసుకొని వేరే ఒక గిన్నెలోకి ఈ లిక్విడ్ మొత్తం కూడా కలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ లిక్విడ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల పాటే నిల్వ ఉంటుందండి. మీకు ఇప్పుడు ఎంత కావాలో అంత తీసుకొని ఇందులోకి గోపురం నుంచి నేను ఎర్రటి కుంకుమ తీసుకున్నాను అనమాట. అది వేసేసుకొని థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. గోరింటాకు ఏ కన్సిస్టెన్సీ అయితే అంతలాగా వచ్చేటట్లుగా మనం కొంచెం కొంచెం కుంకుమ వేసుకుంటూ నీట్గా మిక్స్ చేసుకుని చేతులకి పెట్టుకోవటమే. ఇట్లాగా నేను పెట్టుకున్న తర్వాత పూర్తిగా ఆరిన కూడా ఆరలేదండి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత వాటర్లో కడిగేశాను. చూడండి ఎంత బాగా పండిందో. చిన్న పిల్లలకి ఎప్పుడన్నా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫాస్ట్గా గోరింటాకు పండాలి అనుకుంటే లేదంటే పెళ్లి కూతుర్లకి చాలా బాగుంటుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.